నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం బేసిక్గా ఒక వ్యక్తి జాతకంలో ఏ సమయంలో కోర్టులో గెలిచే అవకాశాలు ఉంటాయి, లేదు కోర్టులో ఓడిపోయే సందర్భాలు ఎప్పుడు ఎక్కువగా జీవితంలో చూస్తారు, అసలు కోర్టు కేసుల దాకా వెళ్ళే జాతకమేనా ఇది, అటువంటి అవకాశాలు ఉన్న జాతకాన్ని ఎలా చూడాలి, సో తర్వాత మనం అది ఏ సమయంలో అతను రిలీఫ్ అవుతాడు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బేసిక్గా జాతక చక్రం అంటే మనకి ఏ వ్యక్తి జాతకంలో అయినా కూడా మనకి 6వ భావం అనేది శత్రు రోగ రుణస్థానం అన్నారు. శత్రువుల్ని డీల్ చేసే ప్లానెట్ కుజుడు చేసుకుంటారు. దొంగ కుజుడే, పోలీసు కుజుడే. మంచి శక్తివంతులు కావాలి కాబట్టి కుజుడికి ఆ పవర్ ఉంది. సో మంచి గజదొంగ కావాలన్నా కుజుడి యొక్క శక్తి కావాలి, మంచి పోలీస్ ఆఫీసర్ కావాలన్నా కుజుడి యొక్క శక్తి కావాలి. అయితే ఇది సరైన మార్గంలో ఉపయోగిస్తున్నారు సొసైటీకి అన్నప్పుడు కుజుడిని అప్రిషియేట్ చేస్తారు, లేదు అని అంటే మనకి అవమానాలు పాలవుతుంటారు దొంగలు. సో ఇట్లా ఏమవుతుందంటే ఒకటి దొంగలు ఎక్కడైనా నేను రాయల్గా బతుకుతాను అనుకున్నా కూడా సొసైటీలో అయితే మనగలగలేడు కదా. సో బేసిక్గా ఈ కుజుడు 6వ భావానికి కారకత్వంగా తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ జాతకంలో మీకు ఈ కారకత్వమైన కుజుడు రాహుకేతువులతో కలిసిన, లేదు కుజుడు వక్రీకరించిన, ఒక్కొక్కసారి అంటే ఈ కుజుడు వక్రీకరించినా కూడా ఇది వెంటనే ఇస్తాడా సార్ అట్లాంటి ఫలితాలు జీవితంలో అంటే అలా ఇవ్వకపోవచ్చు. ఆ అంతర్దశలు ప్రత్యంతర దశలు జరిగినప్పుడు ఒక్కొక్కసారి మీరు వేరే ఫ్రెండ్ కోసం కావచ్చు, వేరే వ్యక్తి కోసం కావచ్చు, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల్సి రావచ్చు, కోర్టు చుట్టూ మీరు కూడా అతనికి తోడుగా వెళ్ళేసి రావచ్చు. ఇది కూడా జరుగుతాయి. అది ఎందుకంటే మీ జాతకంలో ఒకవేళ ఈ గురువు యొక్క దృష్టి ఈ కుజుడి మీద ఉన్నప్పుడు బయటపడిపోతుంటారు. అయితే ఇప్పుడు ఎలా మనకి ఇది కోర్టు కేసులో గెలుస్తారు, ఆ యోగం ఉందా లేదా అని అంటే 6వ ఇంటి అధిపతి దీనికి సంబంధించిన గ్రహం కాబట్టి 6వ భావాధిపతి మీకు ఉచ్చ స్థితిలో ఉండి, లేదా స్వక్షేత్రంలో ఉండి, నవాంశలో ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు అనుకోండి, జనరల్గా మీరు డెఫినెట్గా కోర్టు కేసుల్లో ఇప్పుడు కాకపోయినా కొంతకాలం తర్వాత అయినా గెలుస్తారు అనే యోగం అయితే మీ జాతకంలో ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అసలు అంటే ఒకవేళ కొంతమంది అంటారు అసలు 6వ భావాధిపతి దశ రాకపోవడం మంచిదే, ఎందుకంటే శత్రు రోగ రుణస్థానం. ఒకవేళ ఇప్పుడు మిథున లగ్నం ఉంది, 6వ భావాధిపతి కుజుడు, ఆయన నీచపడ్డాడంటే శత్రువులు అనేవాళ్ళు ఉండరు సార్, వాళ్ళు ఇబ్బంది పడిపోతారు కుజమహాదశ జరిగేటప్పుడు అనే పాయింట్ కూడా ఉంది. అయితే 6వ భావాధిపతి నీచపడడం అనేది మంచిదే, ఎందుకంటే జీవితంలో అటువంటి సంఘటనలు తక్కువ ఎదురవుతాయి. ఒకవేళ ఎదురైనా వాళ్ళు ఇబ్బంది పడతారు. 6వ భావాధిపతి ఉచ్చస్థితిలో ఉంటే అంత పెద్ద గొప్ప శత్రువు ఉంటాడు, అంత పండిత్. ఇప్పుడు కర్కాటక లగ్నం రామచంద్రుల వారికి 6వ ఇంటి అధిపతి గురువు ఉచ్చస్థితిలోనే ఉన్నారు. ఈవెన్ కేఎన్ రావు గారికి 6వ ఇంటి అధిపతి గురువు తులా లగ్నానికి ఉచ్చస్థితిలోనే ఉన్నారు. కాంపిటేటివ్ వీళ్ళతో ఎవరైనా పెట్టుకుంటే వీళ్ళు డెఫినెట్గా గెలుస్తారు. లేదు ఇప్పుడు తులా లగ్నం చిరంజీవి గారిది 6వ ఇంటి అధిపతి గురువు 10వ ఇంట్లో దశమంలో గురువు. అప్పుడున్న రోజుల్లో అప్పట్లో బాగా ఎస్టాబ్లిష్ అయిన హీరోలకి ఇతను మంచి గట్టి పోటీ ఇచ్చాడని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా సక్సెస్ సాధించారు. సో ఆ దశ జరిగింది కూడా అదే టైంలో. సో ఇది ఏంటంటే మనకి అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరి జాతకం అయినా 6వ భావాధిపతి మెయిన్ రోల్ పోషిస్తాడు కోర్టు కేసులు గెలవాలంటే. మరి గోచారంలో ఎలా కనుక్కోవాలి ఈ పాయింట్ని అని అంటే డెఫినెట్గా మీ యొక్క లగ్నాధిపతి 6వ ఇంటి అధిపతి గోచారంలో కలిసినప్పుడు ఏదైనా ఒక రాశిలో మీరు మీ యొక్క లగ్నాధిపతి బలంగా ఉన్నాడు అనుకోండి, ఆ సమయంలో మీకు ఇంతకుముందు కూడా ఒక పాయింట్ చెప్పున్నాను వేరే వీడియోలో, ఈ సింహలగ్నం తీసుకోండి. సింహలగ్నానికి 6వ ఇంటి అధిపతి అయిన శని మేషంలో నీచ, అక్కడ లగ్నాధిపతి ఉచ్చ. ఈ రవిశనులు అక్కడ కలుస్తున్నారనుకోండి గోచారంలో, అదే టైంలో మీరు కోర్టులో కేసు వేసారనుకోండి మీ శత్రువు మీద, మీరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మీ యొక్క 6వ ఇంటి అధిపతి శత్రువుకి అధిపతి అయిన శని నీచబడిపోయాడు. సో ఇది ఒక పాయింట్. ఒకవేళ మీ శత్రువు మీ మీద పై చేయి ఎప్పుడు వేస్తాడు అని అంటే మీ లగ్నాధిపతి నీచలో ఉన్నప్పుడు 6వ ఇంటి అధిపతి ఉచ్చదు. ఇప్పుడు సింహలగ్నం వాళ్ళకి అదే కాంబినేషను తులలో జరిగింది అనుకోండి, శని రవుల కలయిక. ఇక్కడ లగ్నాధిపతి రవి నీచబడిపోయాడు, మీ శత్రువు మాత్రం బలం పొందాడు ఇక్కడ శనిదేవుడు. సో అందువల్ల అదే సమయంలో మీ కోర్టులో మీ శత్రువు మీ మీద పై చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా జనరల్గా ఒక కోర్టులో కేసులు ఎప్పుడు వేయాలి, గోచార రీత్యా మనం ఎలా గమనించుకోవాలి, అసలు మన జాతకంలో గెలిచే యోగం ఉందా లేదా, లేకపోతే మనం విత్డ్రా చేసుకోవడం అవసరమా, ఇవన్నీ కూడా అంటే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. కొంతమంది జాతకాలు తిరుగుతూనే ఉంటాయి కోర్టుల చుట్టూ.
ఇది ఎంతకి తగినది కాదండి అని చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా ఈ కుజుడు ఎక్కువగా పవర్ఫుల్గా ఉన్న వాళ్ళు మాత్రం దేనికైనా కొట్లాటలకు కానీ కోర్టు కేసుల చుట్టూ తిరగడం కానీ రెడీగా ఉంటారనమాట జనరల్గా. అంటే వాళ్ళలో ఉన్న ధైర్యం కావచ్చు, ఆ కుజుడి యొక్క ప్రాబ్లం అంటే ప్రాబ్లం అని చెప్పను, ఆ ఎనర్జీ అటువంటిది. సో కుజురాహులు కలిసిన వాళ్ళకి డెఫినెట్గా కోర్టుల కేసులకి వెళ్తారంటే అంటే చెప్పేదానికి లేదు. 6వ భావాధిపతి కూడా ప్రాబ్లం అయి ఉండాలి, కారకుడు ప్రాబ్లం అయి ఉండాలి, 6వ భావం ఇబ్బందులు పడి ఉండాలి, ఏదైనా నెగిటివ్ ప్లానెట్స్ ఉండి. నెగిటివ్ ప్లానెట్స్ అంటే ఏం ఉద్దేశం ఏం లేదు, అక్కడ సహజ పాపలు యోగాన్ని ఇస్తారు. అంటే వీళ్ళు అటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు జీవితంలో. కొంతమంది చూస్తుంటాం మనం, జనరల్గా వాళ్ళ జీవితంలో అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భాలు ఉండవు. వాళ్ళు ఏందో వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తుంటారు. అంటే వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు అనమాట. అంటే ఏంటి, 6వ భావంలో ఏదైనా మంచి సాత్వికమైన ప్లానెట్స్ ఉండాలి. అంటే ఆరుడు లగ్నం నుంచి కూడా చూసుకోవాలి ఈ పాయింట్. మీరు అది కూడా మర్చిపోయాను చెప్పడం. ఆరుడు లగ్నం నుంచి కూడా ఈ 6వ భావంలో కానీ పాపులు ఉన్నారనుకోండి, వాళ్ళు కోర్టు కేసుల్లో గెలిచేస్తారు ఈజీగా. 6వ భావంలో పాపులు ఉండాలి. అదే ఒకవేళ శుభులు ఉన్నారనుకోండి, గెలవడం కష్టం. వీళ్ళకున్న సత్వగుణం వల్ల అవతల వ్యక్తి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు గెలిచేస్తుంటారు. అసలు అంత దూరం వీళ్ళకి పోవడం కూడా ఇష్టం ఉండదు బేసిక్గా. అందుకనే రాజకీయాల్లో గెలవాలంటే ఆరుడు లగ్నం నుంచి 6వ ఇంట్లో కూడా పాపులు ఉండాలనేది చెప్తుంటారు. సో ఇది బేసిక్గా ఇట్లాంటివన్నీ కూడా అంటే ఒక జాతకం చూసినప్పుడు లగ్నం నుంచి మనం 6వ భావాన్ని ఎట్లాగే చూస్తామో చంద్రుడి నుంచి 6వ భావాన్ని కూడా చూడాలి. సో మనకి ఈ 6వ భావాధిపతి ఎక్కడ బాగున్నాడా లేదా, ఈ కండిషన్ ఏంటి, గోచారంలో లగ్నాధిపతి 6వ భావాధిపతి కలుస్తున్నారా, ఆరుడు లగ్నం నుంచి ఈయన 6వ భావంలో గోచారంలో ఏ ప్లానెట్ ఉంది, ఇవన్నీ చూసుకొని కోర్టులో కేసులు వేయడం, లేకపోతే ఏంటి అసలు వదులుకోవడమా, కొంతకాలం ఆగడమా, ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు బాగా అర్థమైందని అనుకుంటాను. ఎప్పుడు ఎవరి జాతకంలో కోర్టు కేసులు ఉన్నప్పుడు ఎలాగ పరిశీలించాలి, ఎప్పుడు గెలిచే అవకాశాలను ఎలా చెప్పాలి. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.